హలో అండి, అందరికీ వెల్కమ్ టు గణపతీస్ కిచెన్. ఇక్కడ ఇవాళ రెసిపీ వచ్చేసి రాగి చపాతీలు చేస్తున్నానండి. నూనె వేయకుండా ఫస్ట్ మనకు కావాల్సినంత పిండి తీసుకొని బాగా వేయించేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో బగోన్లో వచ్చేసి నేను కొద్దిగా నూనె వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగు తాలింపు వేసేసుకొని పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒక 50% వరకు వేయించేసేసుకోవాలి. వేయించుకున్నదంతా మనం పిండిలో కలిపేసేయాలి. సరిపడా ఉప్పు వేసేసుకొని వేడి నీళ్ళు పోసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళు ఎంత పడతాయా అనేది చూసుకుంటూ పిండి కలిపేసేసుకోవటమేనండి. నేను ఇంకా నీళ్ళు సరిపోయాయని చెప్పేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసాను. చేతికి కొద్దిగా నూనె అప్లై చేసుకొని పిండి అంతా బాగా మెత్తగా చేసుకోవాలి. మనకు కవర్ మీద కానీ లేదా ఇట్లా బటర్ పేపర్ మీద కానీ పిండి అంతా కూడా మంచిగా చక్కగా చపాతీలా చేసుకోవాలి. అలా అని చెప్పేసి మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా చేసుకోవాలి. అంతే అండి. కొద్దిగా ఇంకా కాల్చేసేసుకోవటమే. కొద్దిగా నూనె కానీ లేదా వెన్న కానీ వేసైనా కాల్చుకోవచ్చు. మనం వట్టిగా తినొచ్చండి, అంత బాగుంటాయి రాగి చపాతీలు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. So please like, share and subscribe.